viewers, welcome to SS Media. Hi viewers, welcome to SS Media. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో 2009లో టీడీపీ తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ పెద్దలతో కలహాలు రావడం వల్ల ఎన్టీఆర్ పార్టీకి దూరమై ఇక అప్పటి నుంచి రాజకీయాల జోలికి రాలేదు. అయితే టీడీపీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ సపోర్ట్ పార్టీకి కావాలని, ఆయన చరిస్మా చాలా అవసరమని ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. లోకేష్ కోసం ఎన్టీఆర్ని టీడీపీ పార్టీకి, నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంచుతున్నారు చంద్రబాబు అనే టాక్ ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ కూడా దానికి తగ్గట్టే అంటి ముట్టనట్టుంటున్నారనుకోండి. అలాంటి ఎన్టీఆర్ను పార్టీలోంచి ఎవరైనా పొగిడినా, పైకి లేపిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు లోకేష్, చంద్రబాబు. టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇలానే బలయ్యారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ విశ్వసనీయ వర్గాలు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీలో చేరారు బుచ్చయ్య. అంటే టీడీపీ పునాదుల నుంచి ఆయన ఆ పార్టీలో ఉన్నారన్నమాట. గోదావరి జిల్లాలో పార్టీ కన్వీనర్గా పార్టీని క్షేత్రస్థాయిలో చాలా బలోపేతం చేసిన బుచ్చయ్య ఆ క్రమంలో ఎన్నో బాధ్యతలు, మరెన్నో పదవులు, పార్టీకి ఎన్నో సేవలు చేశారు. ఆయన ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 జగన్ వేవ్లో సైతం రాజమండ్రి రూరల్లో గెలిచి వార్తల్లో నిలిచారు. అలాంటి బుచ్చయ్యకు రాజమండ్రి రూరల్ టికెట్ దూరమవుతుందని అంటున్నారు టీడీపీ వర్గాలు. మరో సీటును చంద్రబాబు కేటాయిస్తారా లేదా అనేది కూడా డౌటే. అయితే బుచ్చయ్యను చంద్రబాబు ఇప్పటి వరకు మంత్రిని చేయకపోవడానికి, ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వకుండా ప్లాన్స్ చేయడానికి 2 ప్రధాన కారణాలు చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. 1995లో ఎన్టీఆర్ని గద్దె దింపడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్నగారి పక్షాన పోరాటం చేసి ఆయన మరణం వరకు ఆయనతోనే నడిచాడు బుచ్చయ్య. ఇది ఒక కారణమైతే, తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా చేయాలని చంద్రబాబు చాలా కాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో టీడీపీ పుంజుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని బుచ్చయ్య చౌదరి అన్నారు. అంతేకాకుండా పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించాలని కూడా చంద్రబాబుకు సూచించారు. నాడు సీనియర్ ఎన్టీఆర్ వెంట ఉండడం, నేడు జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే పూర్వ వైభవం వస్తున్నట్లుగా వ్యాఖ్యానించడం వంటి కారణాల వలనే చంద్రబాబు బుచ్చయ్యకు జలకిచ్చారని అటు పార్టీలోనూ ఇటు గోదావరి జిల్లాలోనూ చెప్పుకుంటున్నారు. ఆయన సీట్ అయిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా కుందల దుర్గేష్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ఉన్న స్కెచ్ కూడా చంద్రబాబుదే అంటున్నారు. అయితే బుచ్చయ్య మాత్రం ఆ సీట్ తప్పకుండా నాదే అని నమ్మకంగా చెప్తున్నారు. త్వరలో చంద్రబాబు ప్రకటించబోయే సీట్ల లిస్ట్ బయటికి వస్తే గానీ రాజమండ్రి రూరల్ టికెట్ మీద ఒక క్లారిటీ రాదు.